వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ శిలావతి ఫీడింగ్ ఎలాగిస్తామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఎస్విఆర్ గోల్డ్ అండి, శ్రీ వెంకటరమ ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ క్వాలిటీ డిఓపి తవుడండి. చూడండి క్వాలిటీ. ఈ తవుడిని సంచుల్లో 2 కేజీలు 3 కేజీలు అంచనా చొప్పున ఎత్తి తెప్ప మీద వేస్తామండి. ఇది 2 ఎకరాల చెరువు అండి. 4000 చేపలు వేసాను. ఇలా ఎత్తిన సంచులు తెప్ప మీద లోడింగ్ చేస్తాం. ఇది నేను తయారు చేసిన చిన్న తెప్ప. మేత కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, చాలా ఈజీగా మేత కట్టుకోవచ్చు. వర్షం వచ్చిన ఇబ్బంది ఉండదు. ఈ తెప్ప మీద ఎత్తిన సంచులు పెట్టుకుంటాం. ఇలా ఎత్తిన సంచులన్నీ తెప్ప మీద పెట్టేసుకొని నేను కూడా తెప్ప మీద కూర్చుంటాను. ఒక్కొక్క అరకి ఒక సంచి, మధ్యలో ఒక సంచి అలా కట్టుకుంటూ వెళ్తామండి. మొత్తం అయితే నేను 25 సంచులు ఎత్తాను. ఒక్కో సంచి ఒక్కొక్క అరకి మధ్యలోనూ కట్టుకుంటూ వెళ్తామండి. లైన్గా కట్టుకుంటూ వెళ్తామండి. సంచులన్నీ ఇలా కట్టేసిన తర్వాత పైకి ఎక్కేస్తానండి. అప్పుడు చేపలు అన్నీ సంచి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఫీడింగ్ తీసుకుంటాయి. చేపల ఫీడింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి ఇస్తామండి. చూడండి సంచులన్నీ ఎలా కట్టాను. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫీడింగ్ తీసుకోవాలి. కొంచెం ఉన్న 3 టైంకి ఖాళీ అయిపోద్ది. ఆ తర్వాత సంచులు ఇప్పేస్తాం. సంచులు ఇప్పేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇది సంచులు ఇప్పే టైము. ఉదయం అయితే మేత కట్టాను. మధ్యాహ్నం 3 టైం సంచులు ఇప్పుతున్నాం. చూడండి. సంచులన్నీ ఖాళీ అయిపోయినాయి, అంటే ఫీడ్ తీసేసుకున్నాయి అన్నమాట. ఇదే నెట్లో సంచులు పులిమేసి తర్వాత మళ్ళీ సంచుల్ని ఆరకడతాం.
సంచులన్నీ ఉప్పేసి ఇలా ఎలాడగట్టి ఆరగడతాం సంచులు. మళ్ళీ మార్నింగ్ ఫీడ్ ఎత్తేసి కట్టేస్తాం. ఇలాగా శిలావతికి ఫీడింగ్ ఇస్తాం.